శ్లోకం 11 తేషామేవానుకం పార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నిరంతరం నన్నే స్మరిస్తూ భక్తితో కొలిచే వారిని అనుగ్రహించడం కోసం నేను వారి అంతఃకరణంలో హృదయంలో ఉండి ప్రకాశవంతమైన జ్ఞానదీపం ద్వారా వారి అజ్ఞానం అనే చీకటిని పూర్తిగా తొలగిస్తాను. విశేషం: భగవంతుడు ఈ శ్లోకంలో ఒక గొప్ప హామీ ఇస్తున్నారు. మనం నిజమైన భక్తితో ఆయనను ఆరాధిస్తే మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రత్యేకంగా శ్రమించనక్కర్లేదు. ఆయనే మన హృదయంలో జ్ఞాన జ్యోతిని వెలిగించి మోక్ష మార్గాన్ని చూపిస్తారని దీని సారాంశం. శ్లోకం 12 అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమా దిదేవమజం విభుం. అర్జునుడు ఇలా అన్నాడు: కృష్ణ, నీవే పరబ్రహ్మవు, పరమధామానివి మరియు పరమ పవిత్రుడవు. నీవు శాశ్వతుడవు, దివ్యపురుషుడవు, ఆదిదేవుడవు, జన్మరహితుడవు మరియు సర్వవ్యాపివి అని నిన్ను నేను కొలుస్తున్నాను. విశేషం: భగవంతుడు తన విభూతులను, మహిమలను వివరించిన తర్వాత అర్జునుడు పరిపూర్ణమైన విశ్వాసంతో కృష్ణుడిని సాక్షాత్తూ ఆ పరమాత్మగా అంగీకరిస్తూ చేసిన స్తుతి ఇది. సారాంశం: అర్జునుడు కృష్ణుడిని పరమ సత్యంగా స్వీకరిస్తున్నాడు. ఇది భక్తి జ్ఞానం కలిసిన స్థితి.